కొంత లేట్ అయినప్పటికీ కొద్ది రోజులుగా కురుస్తున్న మోస్తరు వానలతో కరీంనగర్ ఉమ్మడి జిల్లా అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2 రోజులుగా వాతావరణం చల్లబడి వర్షాలు పలకరించాయి. ఇక వానాకాలం వచ్చినట్లేనన్న సంతోషంతో సాగు పనులు స్పీడప్ చేశారు. ఇంతకాలం వరి నారులు పోయాలా వద్దా అని వేచి చూసిన రైతులు పొలాలు సిద్ధం చేసుకుంటున్నారు. స్పీడ్ అందుకున్న వానాకాలం సాగుపై కరీంనగర్ జిల్లాలోని గోపాల్పూర్ నుంచి వెంకటేష్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రోహిణి కార్తెలోనే వానలు పలకరించాయి కరీంనగర్ జిల్లాను. కానీ ఆ తర్వాత దాదాపు 20-30 రోజుల పాటు వాన చినుకు జాడ లేకుండా పోయింది. దీంతో రైతులు పత్తి విత్తనాలు భూమిలో పెట్టి ఇంతకాలం నిరాశగా ఎదురుచూశారు. కానీ గత 2-3 రోజులుగా మళ్ళీ చల్లబడి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దీంతో రైతులు వ్యవసాయ పనులకు ఉపక్రమించారు. చూడొచ్చు, మనం ప్రజెంట్ గోపాల్పూర్ గ్రామంలో ఉన్నాం. కరీంనగర్ రూరల్ మండలం గోపాల్పూర్ గ్రామంలో ఒక రైతు తన మొలక అలుక్కుంటూ కూడా వ్యవసాయ పనులు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పత్తి విత్తనాలు పెట్టిన విత్తనాలు కూడా భూమిలో ఇంతకాలం మొలుస్తాయా మొలవయన ఆందోళన ఉన్నారు. కానీ కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు, ఒక 3-4 రోజులుగా వర్షాలు అయితే పడతా ఉన్నాయి. కాకపోతే భారీ వర్షాలు అయితే లేవు, కేవలం భూమి పదనయ్యే వర్షాలు మాత్రం పడతా ఉన్నాయి. దీంతో రైతులైతే పత్తి విత్తనాలకు కావచ్చు, తర్వాత మక్క జొన్న విత్తనాలు కావచ్చు, అవి మొలుస్తాయని ఆశపడతా ఉన్నారు. ఈ పొలంకు సంబంధించిన రైతు కావచ్చు, మహిళా రైతు కూడా ఉన్నారు మనతో పాటు. వాళ్ళను మాట్లాడిద్దాం. ముఖ్యంగా వానలు లేక ఎట్లాంటి ఇబ్బందులు పడ్డారని తెలుసుకునేందుకు. అన్న, మీ పేరేం పేరే? మెండే రాజు. రాజన్న, ఇప్పుడు మీ ఊళ్ళో వానలు లేక ఎన్ని రోజులు? ఇప్పుడు 2-3 రోజుల నుంచి ఎట్లా ఉంది వాతావరణం? దాదాపు 20 రోజులే. రోహిణి కార్తీ తర్వాత వారం రోజుల నుంచి ఇంతవరకు 20 రోజుల నుంచి వర్షాలు లేవు. తొలకల వర్షాలు ముందు కొట్టినాయి. తర్వాత మాకు చాలా ఇబ్బంది అయింది. పత్తి విత్తనాలు పెట్టినాం. తర్వాత ఇవి వడ్లు మొలకెద్దామంటే కాలం లేక ఇప్పుడు స్టార్ట్ చేసిన 3-4 రోజుల నుంచి తొలకల వాన కొట్టింది కాబట్టి ఇక వాళ్ళు కూడా చేసుకుంటున్నాము. మిగతా పత్తి విత్తులు అవి మొలుస్తాయా మొలవేదలు 80% పోతాయి కావచ్చు. మేబీ మళ్ళీ పెడదామని మేము చూస్తున్నాం వర్షానికి. ఇప్పుడు నిన్న మొన్న కురుస్తున్న వానలు చూస్తుంటే ధైర్యం వచ్చింది కొద్దిగా? కొంచెం ఇట్లనే 2-3 రోజులు కంటిన్యూ చేస్తే పెట్టిన మొలకలు కొంచెం మొలిస్తే ఈ వరి ఇవి అని అలుకుడు చేసుకుంటే కొంచెం ఉపయోగపడుతుందని మా ఆశ. కొందరు రోజులనే నారాలుకున్నారు కదా. ఇప్పుడు నువ్వు లేట్గా చేసడానికి వానలేనా కారణం? వాన లేకపోవడం? వాన లేకనే మేము లేట్ చేస్తున్నాం. వాటర్ స్లో పెరగలేదు, బావిలో వాటర్ లేవు. సో ఈ ఇయర్ బాగా ఇబ్బంది ఉండే. 20 డేస్ నుంచి వెళ్ళి ముందుగా నారు వేస్తే వాటర్ లేక ఎండిపోద్దనే ఉద్దేశంతో ఈ 3 డేస్ నుంచి చిన్నగా వర్షం వల్ల మేము మొలక చేసుకోవడం జరుగుతుంది. బావిలలో ఉన్నాయి నీళ్ళు మరి ఇప్పటిదాకా? ఇప్పటిదంటే కొన్ని వాటర్ ఉన్నాయి. కొంచెం వర్షాలు కొడితేనే మనకు బెటర్, కొట్టకపోతే అన్న ఉద్దేశంతో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. మీ ఊళ్ళో చెరువులకు నీళ్ళు ఏమైనా వచ్చినాయా? ఇంతవరకు రాలేదండి. ఈ ఇయర్లో ఇంతవరకు చెరువులకు వర్షం రాలేదు. ప్లస్ వర్షం అసలు లేనేలేదు ఈ సంవత్సరం. 20 డేస్ బ్యాక్ కొంచెం కొట్టింది. ఇప్పుడు కొంచెం కొట్టుట్లో మేము ఎందుకైనా దానికి స్టార్ట్ చేస్తున్నాం. అయితే చిన్న వానలే కొడుతున్నాయి 2-3 రోజుల నుంచి. మంచి వర్షాలు పడితే తప్ప చెరువులకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు వాతావరణం లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే? లాస్ట్ ఇయర్ తోటి కొడితే ఇప్పుడు చాలా తక్కువనే ఉన్నాయి వర్షం. మేబీ గవర్నమెంట్ వాళ్ళ వాతావరణ వాళ్ళు జూలైలో బాగా వర్షాలు ఉంటాయి అన్న ఉద్దేశంతో వాళ్ళు చెప్పడం వల్ల మేమేం చేస్తున్నాం, స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకైనా మధ్య ఉండకపోతే ఆ వర్షాలు అన్నట్టు మళ్ళీ స్టార్ట్ చేసుకుంటున్నాం. పరిణాలు కొందరు రోడ్లో పోసుకున్న వాళ్ళు ముదిరినట్టున్నాయి. ముదిరిపోయినాయి, అవి ముదిరిపోయినాయి. ఇప్పుడు వాటర్ లేవు. వాళ్ళు నాట్లు ఎలా వేస్తారని వెనక ముందు చూస్తున్నారు రైతులు. చాలా ఇబ్బంది ఉండేది. కొద్దిగా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఈ 3 రోజుల నుంచి వర్షం చేయబట్టి కొంచెం హ్యాపీగా మిగతా పనులు చేసుకుంటున్నారు. అమ్మ, ఏమేమి వేసిరు మీరు? మహిళా రైతు ఉన్నారు. ఏమేమి పెట్టిరు? పత్తిత్తులు పెట్టినా పేనాయి, మళ్ళీ పెట్టినాం నిన్న. ఇప్పుడు పత్తి అది మొలతనే కలవడానికి ఇప్పుడు మా నారెత్తే అది ఒకసారి వస్తుంది, ఇబ్బంది అవుతుంది అంతే. 2-3 రోజుల నుంచి వానలు కొడుతున్నాయి. 2-3 రోజుల నుంచి వర్షాలు కొడుతున్నాయి అంతే. ఎట్లా మంచిగా పడతాయి అనుకుంటారు? ఈ కాంచన్నా మంచిగా పడితే బతికిపోతావు. మరి వానదేవునికి ఏమన్నా మొక్కినా నీళ్ళు పోసినా దేవుళ్ళకు రోజు మొక్కుడే, కొబ్బరికాయలు కొట్టుడే, కప్పతల్లు ఆడిన దేవుళ్ళకు నీళ్ళు పోసినాం. ఇది పత్తి విత్తనాలు ఎన్ని ఎకరాలు పెట్టిరమ్మా? మాది కొంచెమే. మొలవలే ఇంకా ఫస్ట్ పెట్టినవి వేణి, ఇప్పుడు మళ్ళీ నిన్న పెట్టినాం. ఇప్పుడు 2-3 రోజుల నుంచి కొలిసిన వానల చినుకులకు ఏమైనా మొలిసే అవకాశం ఉందా? మొలుస్తాయి అని పేరు. అదేవిధంగా మరొక రైతు తిరుపతి ఉన్నాడు. తిరుపతి గారు, మీరేమి పంటలు పెట్టిరే? పత్తి పెట్టినా, అలకుడు చేద్దామని పొలానికి దున్నినా. రేపోటి వస్తుంది మైండే. ఇంకా 4 రోజులు ఆగిన మళ్ళీ ఒకటి వస్తా. పత్తిత్తులు పెట్టి 5 ఎకరాలు పెట్టిన 20 రోజులే. వర్షం లేక అందులో సగం ఖరాబ్ అయినాయి, సగం ఉన్నాయి. ఈ 2-3 రోజుల సంది పడుతుంది. 2 రోజులు ఆగి చూసి పోగుడ్డలు చదురుతుతే ఎన్ని మొలుతాయి ఎన్ని పోతాయి అనేది తెలుసు. మొన్న దేవుళ్ళకు అంతటా తిరిగి మొక్కి దేవుళ్ళకి అంతా బిందెలతోని ఊరంతా నీళ్ళు పోసిన వాళ్ళు 2 రోజుల తర్వాత కరుణించి ఇప్పుడే నిన్న అయ్యాల కొంచెం పడుతున్నాయి. లెక్క ప్రకారం వరి నాట్లు ఎప్పటిలోగా పడితే మంచి పంట వస్తుంది? రోన్లే వస్తే సన్నపోయి, రోన్లే పడితే ఇత్తనాలైనా ఎవైనా రోన్లే పంట పెడితే గట్టిగా వెళ్తాయి. తర్వాత వెళ్తే జర వెనకటి పెద్దలు అయితే అందరూ ఆ కాలం చూసి ఇప్పుడు కాలం లేక మేము జర వెనకబడిపోయినాం. రోన్లు అయ్యాడు, ఇత్తనాలు మొలవలేదు. ఇప్పుడు పోతున్నాం. ఇప్పుడు సన్నవాట్లకు బోనస్ కాబట్టి గవర్నమెంట్. మరి ఇప్పుడు పెడితే ఇప్పుడు నిన్న మొన్న వాన పడుతుంది కదా, ఇప్పుడు సన్నవాట్లు పడితే ఏముంటది? ఏమన్నా ఎఫెక్టే. ఇప్పుడు సన్నపట్లు పోయారు, అది రోన్లో పోతేనే సన్నపట్లు వస్తాయి. ఇప్పుడు పోసేటి అన్ని దొడ్డియే. 1010 కానీ 64 కానీ అదైనా ఏదైనా ఇప్పుడు సన్న పోతే పని చేయదు. మీ ఊరి కాలువ నీళ్ళు ఉన్నాయా? కాలువ నీళ్ళతో ఏం పరిస్థితి? కాలువ నీళ్ళు ఉన్నాయి.
కానీ చెరువు అక్కడ కుంట నిండితేనే వస్తాయి, లేకపోతే రావు. ఏషంగి పంట కింది రాక దురిసేటు గోపాలపూర్ అందాలంటే అందుతలేవు ఇప్పటి వరకుగా, జర టైట్ అవుతుంది కాలువ నీళ్ళుగా. మీకు ఏడికెళ్ళి రావాలి శ్రీరామ్ సాగర్ నుంచి? శ్రీరామ్ సాగర్ నుంచి శ్రీరామ్ సాగర్లో నీళ్ళు లేవు ఇప్పుడైతే. లోయర్ మానే డ్యాంలో కూడా లేవు. చెరువులల్లో చెరువులలో కొన్ని గొప్ప పాత నీళ్ళే ఉన్నాయి, కొత్త నీళ్ళు అయితే ఇప్పటికి వెళ్ళలేదు. ఇంకా వరద వెళ్ళలేదు, పర్లేదు. నిన్న మొన్న వాతావరణం చూస్తే ఏమనిపిస్తుంది? వర్షం కొడుతుంది కానీ జర దేవుని దయ వలన కొట్టాలని అనుకుంటున్నాం. మబ్బు వస్తుంది పోతుంది, కొంచెం కొంచెం తుప్పురు అయితే 3 రోజుల సంది పడుతుంది. ఇది ఓవరాల్గా రైతుల్లోనైతే గత 3 రోజులుగా మారిన వాతావరణం కొంత సంతోషాన్ని కలిగిస్తుంది. ఇప్పటికే నెల రోజుల కాలం పోయిందని చెప్పి ఒకవైపు బాధపడుతున్నా, ఇప్పుడు కురుస్తున్న వర్షాలైనా కంటిన్యూగా కుడితే మనకు మంచి పంటలు పండుతాయని చెప్పి వీళ్ళంతా ఆశిస్తూ ఉన్నారు. ఇప్పటికే పత్తి విత్తనాలు పెట్టిన రైతులు రేపు ఎల్లుండే మొలకలు వస్తే, ఎక్కడైతే మొలవని విత్తనాలు కూడా ఉంటాయి, చాలా వరకు దాదాపు 10-15 రోజులు భూమిలో ఉన్నాయి కాబట్టి అవి పురుగులు తినిపోవచ్చు, కొన్ని విత్తనాలు మొలకెత్తకపోవచ్చు. అట్లాంటి చోట మళ్ళీ పోగుడ్డలని మళ్ళీ రెండోసారి కూడా విత్తనాలు పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. దీనివల్ల కూడా రైతులకు నష్టం ఏర్పడింది. కాకపోతే ఇప్పుడు కొద్ది రోజులుగా మంచి వర్షాలు కురుస్తుండటంతో రైతులైతే సంతోషంగా కనిపిస్తూ ఉన్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా గోపాల్పూర్ నుంచి.